సంగారెడ్డి జిల్లాలో రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఏడాది ముందుగా వర్షాలు కురవడంతో పంటలు వేశారు. తర్వాత వర్షాలు సరిగ్గా పడకపోవడంతో పంటలు ఎండిపోతాయో ఏమో అని ఆందోళన చెందామంటున్నారు రైతులు. రాత్రి కురిసిన వాన అన్ని పంటలకు మేలు చేస్తుందంటున్నారు. ఇలాగే వర్షాలు పడితే పంటలు చేతికి వస్తాయంటున్నారు అన్నదాతలు. మరి సకాలంగా వర్షాలు పడినందుకు మాకు కొద్దిగా బాధగా ఉండే. ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి. ఈ 2 రోజులుంది. ఈ వర్షం ద్వారా మాకు ఆనందం కలిగింది. మరి ఈ పత్తి మరి కొద్దిగా ఇంకా కొన్ని రోజులు పడితే మంచిగా ఈ పత్తి కుదురుకుంటుంది పంట. మరి ఇప్పుడైతే ఆనందం అనేది మాకు సంతోషం అనేది ఏర్పడింది. అయితే ఇప్పుడు వర్షాలు ఇంతకుముందు పడితే ఇంకొంచెం పెద్దగా పెరిగేది. కాకపోతే ఏమిటంటే ఇప్పుడు కొద్దిగా ఈరోజు కొంచెం పడ్డది. ఇట్లనే ఒక వారం 10 రోజులు, నెల రోజులకు 10-20 రోజులకు ఒకసారి వర్షం పడితే కొంచెం రైతులు బతకగలుగుతారు. ఇక ఈ వర్షాలు అనుకోకుండా ఇప్పుడు పడ్డాయి. ఇంతకుముందు ఎదురు చూస్తే అసలు ఏమీ పడలేవు. అయితే ఇప్పుడు ఇంకా వర్షాలు పడితే ముందు రైతులకు ఇంకొంచెం మంచిగా ఉంటుంది. ఇట్లనే వర్షాలు పడాలి. పడకపోతే పంటలు ఎండిపోతుండే రైతులు లాస్ అవుతుర్రు. ఇప్పుడు పడ్డ వానకి ఏమన్నా మంచిగా అయితే అని అనుకుంటున్నాను. నెల 15 రోజులు టైం అయిపోయింది. చెట్లు పెరుగుడు తక్కువ పెరుగుతాయి, పెరిగినా తక్కువ పెరుగుతాయి, ఏటంతా పెరిగాయి, ఏమో దిగుబడి తక్కువ వస్తుంది. ఇక్కడ పంటలు పత్తి వేసినాము. పత్తి ఎట్లా ఉన్నదంటే వర్షం లేక జూలై 1 నుంచి వర్షాలు లేక పత్తులు అట్లనే ఉండిపోయినాయి అన్నట్టు. అయితే ఇప్పుడు ఈ వర్షం పడ్డది బంగారం లెక్క. నిజానికి ఈ వర్షం పడకపోతే పంటలు ఎండిపోయే దశలో ఉండే. ఈ వర్షం పడి చాలా మంచిగా అయింది. వర్షాలు పడకపోతే ప్రజెంట్ల పరిస్థితి ఏంటంటే రైతులకు చాలా కష్టం ఉండే, పెట్టిన పెట్టుబడులు రాకపోతుండే. ఈ వర్షంతో పంటలు మంచిగా అయ్యి మంచి లాభాలు వస్తాయని అనుకుంటున్నాం. ఇప్పుడు దాకా వర్షం లేకుండా పత్తి బాగా ఎండిపోయిన ఉండే. లాస్ట్ మొత్తం పెట్టుబడి పెట్టింది కూడా రాదనుకున్నాము.